చీరలతో నేతన్నకు భరోసా. మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. బతుకమ్మ చీరల స్థానంలో కొత్త డిజైన్లు. ఏటా 1.3 కోట్ల చీరల ఆర్డర్ ఇచ్చే ఛాన్స్. సిరిసిల్లలో కలకల్లాడున్న మరమగ్గాలు. ఇప్పటికే విద్యార్థుల యూనిఫామ్లు ఆర్డర్. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్వశక్తి పొదుపు సంఘాల్లో ఉన్న 63 లక్షల మంది మహిళలకు ఏటా 2 చీరల చొప్పున అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వర్గాల్లో ఆశిత రేఖలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏటా 1 కోటి వరకు బతుకమ్మ చీరలను సిరిసిల్లలోనే ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిన దాని ప్రకారం ఏటా 1.30 కోట్ల వరకు చీరలు అవసరమంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనా ఇక రాష్ట్ర సర్కార్ మాత్రము మహిళలకు ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మహిళలకు ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. 1 కాదు 2 కాదు, 1 కాదు 2 కాదు, 2 చీరలు కనబడుతూ ఉంది కదా మనకి. ఇక్కడ మహిళా సంఘ సభ్యులకు 2 చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో మనం చూసినాం బతుకమ్మ చీరల పేరిట గత 10 ఏళ్ల పాటు పంచినటువంటి చీరల నాణ్యత, ఆ చీరలు మన మహిళలు కట్టుకున్నారా లేదా అనేది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాధారణ పౌరులకు తెలుసు. మన అమ్మలకు మన అక్కలకు ఇచ్చినటువంటి బతుకమ్మ పేరు ఇచ్చినటువంటి చీరల్ని తీసుకుపోయి చక్కగా పొలాల కాడ పందులు రాకుండా, ఒరిమల్లు దొక్కకుండా, మొక్కజొన్న ఖరాబ్ చేయకుండా చుట్టూ కంచె కట్టినట్టు కట్టేది శనుకు. నాణ్యత లేనటువంటి చీరలు ఇచ్చేది మన అక్క చెల్లెలకు. కానీ ఇవాళ రేవంత్ సర్కారు ఏడాదికి 2 చీరల చొప్పున అవి నాణ్యమైనటువంటి చీరలు. గతంలో బతుకమ్మ చీరల పేరిట 350 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది గత ప్రభుత్వం. కానీ ఈసారి అట్లా కాదు, అదనము భారమైనా సరే కానీ మహిళలకు ఏటా 2 చీరలు, అవి క్వాలిటీ గల చీరలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇక ప్రధానంగా మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా మనకు తెలుస్తోంది. ఇక బతుకమ్మ చీరల స్థానంలో కొత్త డిజైన్లు. ఏటా 1.3 కోట్ల చీరలు ఆర్డర్ ఇచ్చే ఛాన్స్. సిరిసిల్లలో కలకల్లాడున్న మరమగ్గాలు. ఇప్పటికే విద్యార్థుల యూనిఫామ్లు ఆర్డర్. సో చూస్తున్నాం కదా, బతుకమ్మ చీర స్థానంలో కొత్త డిజైన్ అంట. ఏటా 1.3 కోట్ల ఆర్డర్ ఇచ్చే ఛాన్స్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ వర్క్ను ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తుంది. నేతలకు మంచి పనిని కల్పించింది. పనితో పాటు మహిళలకు, ఇక ఎవరైతే మహిళా సంఘాలు ఉన్నాయో స్వశక్తి చీరలతో నేతలకు భరోసానిచ్చి మహిళా సంఘాలు 63 లక్షల మంది మహిళలకు 2 చీరల చొప్పున ఏడాదికి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ డిజైన్లకు సంబంధించి మహిళలతోనే ఒపీనియన్ తీసుకుంటున్నది. ఏ డిజైన్ ఉంటే బాగుంటుంది, ఏ క్వాలిటీ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ తీసుకొని ఆ ఒపీనియన్ ప్రకారమే, మహిళల ఒపీనియన్ ప్రకారమే ఏడాదికి 2 చీరల పంపిణీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే వర్క్ షురూ అయింది. విధి విధానాలని రూపొందిస్తూ ఉన్నారు. ఎటువంటి క్వాలిటీ ఇవ్వాలి, ఏంది క్లాత్ ఏంది, ఆ కథ ఏంది అనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక ఖచ్చితంగా త్వరలోనే మహిళలకు రాష్ట్ర సర్కార్ 2 చీరలు ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏటా 1 కోటి వరకు బతుకమ్మ చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిన దాని ప్రకారం ఏటా 1.30 కోట్ల చీరలు అవసరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది నేతన్నలకు, కార్మికులకు అయితే నేతన్న ఉపాధి అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సిరిసిల్ల మగ్గాలపై చీరల తయారీ మొదలైనట్టు తెలుస్తోంది. చీరల తయారీ ఇప్పటికే ఇక ఏటా 1.3 కోట్ల చీరలు ఆర్డర్ ఇచ్చే ఛాన్స్గా కనిపిస్తుంది. ఇది మొత్తం స్వశక్తి చీరలతో నేతన్నకు భరోసా అనేటువంటి వార్తను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. మరొక వార్త చూద్దాం. వెలుగులో ఉన్న